విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ఊటుకూరులోని శంకర్ నగర్ గిరిజన కాలనీలో గిరిజన చైతన్య విద్యా వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని గిరిజనులు పిల్లలను బడికి పంపకుండా పనులకు పంపిస్తున్న గిరిజన ప్రజలకు విద్యపై అవగాహన కల్పించేందుకు గిరిజన చైతన్య విద్యా వేదిక నాయకులు గిరిజన కాలనీలో ర్యాలీ నిర్వహించి విద్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విచ్చేసిన గిరిజన చైతన్య విద్యా వేదిక నాయకులకు గిరిజనులు స్వాగతం పలికారు. అనంతరం గిరిజన చైతన్య విద్యావేదిక రాష్ట్ర నాయకులు పులి చెంచయ్య మీడియాతో మాట్లాడారు. గిరిజన యానాది పిల్లల తల్లిదండ్రులకు విద్యపై అవగాహన లేక చదువును దూరం చేసుకుంటున్నారని, గిరిజన పిల్లలు చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు ప్రభుత్వాలు ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తున్నాయన్నారు. గిరిజన యానాది పిల్లల తల్లిదండ్రులు పిల్లలను గిరిజన సంక్షేమ సంఘాల వసతి గృహాలకు పంపించి గిరిజన యానాదుల పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యాకసిరి వెంకటేశ్వర్లు, గిరిజన చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు మాకాని వెంకటేశ్వర్లు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య, కొమరగిరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన విద్యా చైతన్య వేదిక నాయకులుగా పనిచేస్తున్నాను. అలాగే వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు వెడలూరు మండలం ఊటుకూరు శంకర్ నగర్ గిరిజన కాలనీలో గిరిజన విద్యా చైతన్య యాత్ర అనే పేరుతోటి, ఆ పేరులోనే ఉంది, గిరిజనులను యానాదులను విద్యపరంగా చైతన్యవంతం చేసి వారందరినీ బడిబాట పట్టించి వారందరినీ బడిలో చేర్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా, వాళ్ళని చైతన్యవంతం చేసే భాగంగా, వాళ్ళకి అవగాహన కల్పించే భాగంగా ఈరోజు శంకర్ నగర్ గిరిజన కాలనీకి రావడం జరిగింది. ఈ గిరిజన విద్యా చైతన్య యాత్రల యొక్క ఆవశ్యకత ఏమీ అనుకుంటే, ఈ గిరిజన విద్యా చైతన్య యాత్రలు తలపెట్టడానికి ప్రధాన కారణం, ఏదైతే 75 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా అత్యంత వెనుకబడిన జాతి, ఎక్కువగా దుర్భరమైనటువంటి జీవన విధానాన్ని అనుభవిస్తున్న జాతి ఏదైనా ఉందంటే అది యానాద్ జాతి. దీనికి ప్రధాన కారణం ఒకటే, ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు. దీనికి ప్రధాన కారణం వాళ్ళకి చదువు పట్ల అవగాహన లేకపోవడం, చదవాలని స్పృహ లేకపోవడం, చదువుకుంటే వచ్చే లాభాలు, మేలు, గౌరవం వాళ్ళకి తెలియకపోవడం. సో అదే కులంలో పుట్టిన మేము, చదువుకున్న మేము, ఆ చదువుకుంటే వచ్చే గౌరవాన్ని, విలువను తెలిసిన వాళ్ళుగా ఈరోజు మేమందరం కూడా మా కులానికి సంబంధించిన యానాది బిడ్డలను బడిలో చేర్పిస్తే మాలాగే ఉంటారు, మాలాగే ఎదుగుతారు, మాలాగే ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పని ఒక కోరికతోటి, తపనతోటి గౌరవ ఈరోజు ఈ గిరిజన విద్యా చైతన్య యాత్రలో వెడలూరు మండలంలో మొదటిగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజంతా కూడా వెడలూరు మండలంలో పర్యటించి ప్రతి గిరిజనుడు, ప్రతి గిరిజన కాలనీలో బిడ్డలు బడికి వెళ్తున్నారో లేదు, బడికి వెళ్తే మాలాగా మీరు ఉన్నత స్థితిలో ఉంటారు, మాలాగా మీరు మంచి గౌరవాన్ని సమాజంలో పొందుతారని వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ విద్యా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు మనకి గౌరవ యాకసిరి వెంకటేశ్వర్లు గారు, జాయింట్ డైరెక్టర్ మన అమరావతి, అలాగే ఎక్స్ ఐటీడీ పిఓ గారు గౌరవ శ్రీ వెంకటేశ్వర సార్ గారు ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అలా మాకాని వెంకటేశ్వర్లు గారు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గౌరవ వాళ్ళు కూడా గూడూరు నుంచి ఈ యాత్ర యొక్క ఆవశ్యకతను తెలుసుకొని వాళ్ళు కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే మన జయవర్ధన్ గారు, గౌరవ మన మేయర్ గారి భర్త మన జయవర్ధన్ అన్న కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే పులి నాగ సులక్షణ్ ఆ అబ్బాయి కూడా ఈరోజు ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. మరి ఇంతమంది యానాది కులంలో పుట్టి యానాది కులంలో ఒక మంచి స్థానంలో ఉన్న మేము మా కులస్తుల్ని చదువుకోమని చెప్పడం కోసం, చదువుకుంటే వచ్చే విలువల కోసం
తెలియడం కోసం మాత్రమే ఈరోజు ఈ కాలనీకి రావడం జరిగింది. అందులో గౌరవ ఈరోజు పెద్దలు శ్రీ భానురెడ్డి గారు కూడా ఈ మా ఏరియాలో ఉన్నటువంటి గిరిజన కాలనీలన్నింటిలో బిడ్డల్ని చదివించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భానురెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకాని వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేశాను. నేను రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కావడానికి కారణం ఏంటి? చదువు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నాం. నేను నా పిల్లలందరూ కూడా డాక్టరు, ఇంజనీర్లుగా ఉన్నారు. ఎందుకంటే చదువు వల్ల. కాబట్టి మీరు అందరకుండా గురుకుల పాఠశాలలో చేర్పిస్తే మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతకుముందు మేము చదువుకునేటప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు, ఉదయం టిఫిన్లు పెడుతున్నారు, సాయంత్రం మంచి ఫుడ్ ఇస్తున్నారు. అది మెనూ ప్రకారంగా మీకు భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డల్ని బాగా చదివించుకుంటే మీ కుటుంబాలు గొప్పగా ఆదర్శవంతంగా అవుతాయి. అట్లనే ఆ కుటుంబం, ఆ వంశ పారంపర్యం అట్లనే పైకి వృద్ధి చెందుతారు. కాబట్టి మీరు మీ బిడ్డల్ని బాగా చదివించాలి. పెద్దలు కూడా మీరు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళని చదువుకునే విధంగా చేసి వాళ్ళని గురుకుల పాఠశాలలో చేర్పించాలి. ఈ యొక్క కార్యక్రమానికి నాకు నేను 2-3 వారాల నుంచి చూస్తున్నాను. నేను ఉండేది గూడూరులో. మాకు పెద్దలు పులిచంచే గారు, యాగశ్రీ వెంకటేశ్వరరావు గారు, మరి మన మేయర్ గారి పేరు జయవర్ధన్ గారు, వీళ్ళంతా స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా రావాలి. నేను కూడా వాళ్ళతో తిరిగి మన ప్రజల్లో చైతన్యం తేవాలి. మన యానాదుల్లో పిల్లలను కూడా మంచి భవిష్యత్తుగా వాళ్ళు బాగా చదివించి మంచి భవిష్యత్తు తీసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళతో పాటు కూడా నేను కూడా ఈరోజు జాయిన్ కావటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ గిరిజన విద్యా చైతన్య వేదిక వారికి నేను వాళ్ళ యొక్క పాదాభివందనం చేస్తూ జై భీమ్. నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో ఈ గిరిజన విద్యార్థుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు విడవలూరు మండలం శంకర్ నగర్ కాలనీలో ఈరోజు ఇక్కడ విద్యార్థుల్ని అవగాహన కల్పించేదానికి ఇక్కడ రావడం జరిగింది. గిరిజనులు ఈరోజు ఇక్కడ మేమందరం కూడా పిఓ వెంకటేశ్వర్లు గారు కానీ, మాకాని వెంకటేశ్వర్లు గారు కానీ, పులిచెంచయ్య గారు కానీ, మేము కానీ ఇక్కడ ఇలా నిలబడుకొని మాట్లాడుతున్నాము, 10 మందికి చెప్పగలుగుతున్నామంటే దానికి ఒకటే కారణం. అందరం కూడా చదువుకొని ఈరోజు ఏదో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాం కాబట్టే, అందరికీ ఒక సాయం చేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టే ఇక్కడ నిలబడుకొని మాట్లాడగలుగుతున్నాం. ఈ పరిస్థితికి మిగతా గిరిజనులు కూడా అందరూ రావాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. ప్రతి పిల్లవాడిని కూడా చదివించండి, చదివించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ భవిష్యత్తు బాటలు వేయాలని చెప్పి ప్రతి గిరిజన విద్యార్థి తల్లిదండ్రులకి పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అలా గిరిజన విద్యా చైతన్య వేదిక పేరుతో పులిచెంచయ్య గారు గిరిజన విద్యార్థుల్లో అవగాహన కల్పించి, విద్య పట్ల అవగాహన కల్పించి, బడికి పోనటువంటి విద్యార్థులను బడికి పోయే విధంగా ప్రోత్సహించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత 15 రోజులు, నెల రోజుల నుంచి కూడా వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా నేను మరి రాష్ట్ర ఆడిట్ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అలాగే గతంలో మన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా 2011 నుంచి 2015 వరకు కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మేము ఈ గిరిజన విద్యా చైతన్య వేదిక అనే ఒక బ్యానర్ పైన గిరిజన కాలనీలో ముఖ్యంగా ఈ జిల్లాలో అట్టడుగున బడుగు బలహీన ఉన్నటువంటి యానాదుల్లో ఇంకా కూడా విద్య పట్ల అవగాహన లేకపోవడం, తల్లిదండ్రులు నిరక్షరాస్యుల వల్ల వాళ్ళ పిల్లల్ని చదివించుకునే స్తోమత లేకపోవడం, అలాగే అవగాహన లేకపోవడం వల్ల ప్రధానంగా ఆ పిల్లలు బడివీడి పిల్లలు కానీ బడికి వెళ్ళలేకపోయినటువంటి సందర్భంలో వాళ్ళకి ఒక చైతన్యం కల్పించి, ముఖ్యంగా తల్లిదండ్రుల్లో, ముఖ్యంగా గిరిజనులు యానాదుల్లో ప్రధానమైన అంశం ఏంటంటే తల్లిదండ్రుల నిరక్షరాస్యుల వల్ల ఆ పిల్లలకి అవగాహన కల్పించలేకపోతున్నారు. రేపు బడికి వెళితే అక్కడ ఎలా ఉంటుంది, ఒక అభద్రతా భావం కూడా ప్రధానంగా తల్లిదండ్రుల్లో ఉంది. వీటిని అన్నిటినీ కూడా, ఎందుకంటే గతంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం అదే
ఎస్టీ హాస్టల్లో చదువుకున్న మేమందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా మరి ఈరోజు రాష్ట్ర ఉన్నత అధికారులుగా అలాగే ఒక హాస్టల్ విద్యార్థిగా చదువుకున్న నేను తిరిగి మరి అలాగే ఒక ఐటీడీ అధికారిగా పనిచేయగలిగానంటే దానికి ప్రధానమైన కారణం విద్య. కాబట్టి ఈ విధంగా మేము ఒక రోల్ మోడల్గా ఈ పిల్లలందరికీ తల్లిదండ్రులకి ఒకవైపు మేము కనిపిస్తూ మరొక ఇదిగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి 13 గిరిజన గురుకుల పాఠశాలలో ఈ యొక్క ప్రధానమైనటువంటి ఎడవలూరు మండలంలో ఉండి ఈ యొక్క గిరిజన యానాది కాలనీలో బడికి వెళ్తున్నటువంటి పిల్లలకి అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా గురుకుల పాఠశాలలో చేర్చడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మన స్థానిక కోవూరు ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన చొరవతో మరి ఈ యొక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాబో రోజుల్లో గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీనికి కావాల్సింది అటు ప్రభుత్వం అయితే ముందుకు వస్తూ ఉంది, మరి దాంట్లో చేరడానికి ఈ యొక్క పిల్లలు బడికి రావాలి. కాబట్టి ఆ దిశ పిల్లల్లో ఒక ధైర్యాన్ని ఒక భరోసాను కల్పించడానికి ఈరోజు రావడం జరిగింది. దయచేసి ఈ సందర్భంగా నా యొక్క ప్రధానమైన సందేశం తల్లిదండ్రులకి అదేవిధంగా పిల్లలందరూ కూడా దయచేసి పిల్లలు మీరందరూ కూడా మీ యొక్క కాలనీ నుంచి బయటికి రండి. బయట ప్రపంచం ఎలా ఉందో ఒకసారి చూడండి. మీ బంగారు భవిష్యత్తుని దిద్దుకునేందుకు ప్రభుత్వాలు అదేవిధంగా మేము అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క మీడియా మిత్రులకి, ఎందుకంటే మీ ద్వారానే ఈ యొక్క ప్రచారం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి, ముఖ్యంగా గిరిజనులకి వెళ్ళాలి. కాబట్టి దయచేసి ఆ దిశగా మీ యొక్క తోడ్పాటును కూడా కోరుకుంటున్నాం. జై హింద్, జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.